ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి జంటలకు మనం ఈరోజు ప్రభుత్వ పక్షాన ఇస్తున్నటువంటి ఈ డబ్బులు ఇదందరికీ కూడా ఇంకా ఎవరికైనా పెండింగ్ ఉంటే గురించి కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకుంటున్నటువంటి వేదిక మీద ఉన్న నాయకులకు, మన తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి గారికి, ఇక్కడ ఉండే అధికారులకు, ఇక్కడ ఉండేటువంటి మా అక్క చెల్లెళ్లకు, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి మా ఈరోజు పెళ్లి చేసుకొని ఇవి పొందుతున్నటువంటి మా సోదరి సోదరులకు అందరికీ కూడా ముందుగా నమస్కారం. ఇక్కడ ఉండేటువంటి ప్రెస్ మిత్రులకు, ఈరోజు మనము ఇంకా దాదాపు 200 మందికి ఇవ్వాల్సి ఉందని చెప్తున్నారు. మనం ఇప్పటి వరకు ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 9,60,11,000 రూపాయలను ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చినము అనేటువంటి మాట మీ అందరికీ తెలియపరుస్తున్నా. ఈ 9 కోట్ల రూపాయలు ఇచ్చినంత మాత్రాన పూర్తి పెళ్లి కాకుండా మీకు ఆసరగా మాత్రము మన వాళ్ళందరికీ కూడా అక్కర వచ్చింది అనేటువంటి విషయం 526 మందికి ఇప్పటి వరకు ఇచ్చినాం దీంట్లో. అందుకే ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజా ప్రభుత్వంగా మీ ముందుకు వచ్చింది. మీరు తెచ్చుకున్న ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి ఏ రోజుకు ఆ రోజు మన పేద ప్రజల పక్షాన ఉండి పేద ప్రజల కోసం ఏం అందించాలో అందించడానికి అన్ని ఆలోచించి ఎన్నికల కంటే ముందే చెప్పినాం. కానీ మేము వచ్చే నాటికి ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులను 10 సంవత్సరాల్లో మనకు అప్పులు లేని రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తే ఆ అప్పులు చేసిన దాంట్లో ఒక ఇల్లు కట్టలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక పింఛన్ ఇవ్వలే, ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వలే, ఒక ఆర్టీసీ బస్కు ఉచితంగా ఇవ్వలే. కానీ దుర్మార్గులు ఇంకా మాట్లాడుతున్నారు 7 లక్షల కోట్లు అప్పులు చేసింది ఎందుకంటే జవాబు చెప్పరు. కానీ ఈరోజు 7 లక్షల కోట్ల అప్పులు చేయకపోతే ఈ పాటికి మేము ఇస్తామన్న తులం బంగారం కూడా దీనికి కలిపి ఇచ్చేవాళ్ళం. కానీ ఆ అప్పులు తీరుతున్నాయి. ఒక రోజు అప్పులకు అప్పులు మిత్తిలు కట్టుకుంటూనే ఈరోజు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టినాం. మన నియోజకవర్గంలో ఇప్పటికే 4,000 ఇళ్లను నేనే ఒక్కొక్కరికి ఒక్కొక్క చేతులకు అందించినటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రతి మండలంలో ప్రతి తల్లికి ఏ పేద తల్లికి ఇల్లు కావాలో వాళ్ళకి ఇచ్చినాం. ఇంకా వచ్చే సంవత్సరం 4,000 ఇళ్ళు మళ్ళా ఇస్తాం. ప్రతి సంవత్సరం 4,000 ఇళ్ళు మన నియోజకవర్గానికి ఇస్తే 5 సంవత్సరాల్లో 20,000 ఇళ్ళు కట్టిస్తాను. కానీ 20 ఇండ్లు కూడా కట్టి అని దరిద్రపుల్లో ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాటలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు. మేము 20,000 ఇండ్లు కట్టియాలని ప్రణాళిక పెట్టుకున్నాం. ఈరోజు అవన్నీ కూడా పేద ప్రజల పక్షాన నిలవడానికి మేము పనిచేస్తున్నాం. అందుకే ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని, కొత్త పింఛన్లు ఇస్తున్నాం. ఆ రోజు మేము ఇచ్చినటువంటి రేషన్ కార్డులే ఆ రోజు నేను అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో, హయాత్ నగర్ మండలంలో ఆ రోజు ఇచ్చిన రేషన్ కార్డులు తప్ప, ఆ రోజు ఇచ్చిన పింఛన్లు తప్ప ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదు అనేటువంటి మాట మీకు నేను మనవి చేస్తున్నా.